యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. వెదకుడి మీకు దొరుకును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. తట్టుడి మీకు తీయబడును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఈ స్తుతుల ద్వారా దేవుడు మీ హృదయములను ఆదరించి ధైర్యపరచి మిమ్ములను మీ మనస్సును తనతో ఏకము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవమగిలిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ స్తుతులలో ఎవరైతే ఏకీభవించి నాతో పాటు కలిసి చెప్పి ఉన్నారో వారి జీవితములను మీరు వెలిగించండి, వారి మనస్సులను మీరు సంతోషపరచండి, వారి హృదయములను మీరు ఆనందపరచండి, వారి ప్రయత్నములను మీరు సఫలము చేయండి, వారి అడుగులను మీరు స్థిరపరచండి. వారు వెళ్ళు ప్రతి చోట వారితో మీరు కూడా ఉండి వారి జీవితాలలో నీ మేలులు ఉపకారములు అనుగ్రహించండి. అయ్యా, మీరే మహిమ పొందుకొని సమస్త విధములైన ఘనత మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.